హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం, అదంతా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్. టీడీపీ ఎమ్మెల్యే మీద ఫైర్ అవ్వడం, ఆ షిప్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళపైన కూడా ఫైర్ అవ్వడం, అసలు ఏం జరిగింది అక్కడ? మరి పవన్ కళ్యాణ్ గారు రెడీ హ్యాండెడ్ గా అవి పట్టేసుకున్నారా? ఎవరు చేస్తున్నారు ఇది అక్రమ రవాణా? యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ ఏం పట్టేసుకోలేదు. ఇది ఆల్రెడీ కలెక్టర్ అక్కడ ఆయన షాన్ మోహన్ అని కలెక్టర్ పట్టుకున్నాడు ఇది. అక్కడేందంటే కాకినాడ యాంకర్ పోర్ట్ అంటారు దాన్ని. అంటే డీప్ వాటర్స్ పోర్ట్ వేరే ఉంటది. యాంకర్ పోర్ట్ వేరే ఉంటది. యాంకర్ పోర్ట్‌లో షిప్పులన్నీ కొద్ది దూరంలో యాంకరింగ్ చేసుకొని ఉంటాయన్నమాట. సో, అటువంటి యాంకర్ పోర్ట్‌లో ఎప్పటినుంచో ఇది జరుగుతుంది. గతంలో గూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, అనేక సార్లు ఇక్కడ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పేరే బిఎం రెడ్డి అని కూడా ఆయన పేరు పెట్టారు. ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడని గతంలో కూడా వీళ్ళందరూ విమర్శించారు. ఓకే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినా కూడా ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కూడా 2-3 సార్లు లాస్ట్ మంత్లో కూడా అక్టోబర్లో కూడా పట్టుకున్నాడు. సో ఇప్పుడేంటంటే నాదెండ్ల మనోహర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్కి చెప్పాడని, సో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి దీని అంతేదో తేల్చాలని నిన్న కాకినాడకి వెళ్ళాడు. ఆల్రెడీ అక్కడ స్టెల్లా ఎల్ అనే షిప్లో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కలెక్టర్ పట్టుకున్నాక అక్కడే పెట్టారు. సో దాన్ని చూడడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. చూసి విచారించడానికి అసలు ఏంటి, దీని ఎవరు ఇచ్చేశారు, దీంట్లో పీడిఎస్ అంటే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే రేషన్ షాపుల నుంచి వచ్చే బియ్యం, రేషన్ బియ్యం అంటారు. ఆ రేషన్ బియ్యం ఎంత ఉంది, అసలు ఇదంతా ఎవరు దీన్ని తీసుకెళ్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చేయడానికి నిన్న పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనతో పాటు ఇటు వనమాడి వెంకటేశ్వరరావు, ఆయన కొండబాబు అంటారు, ఎమ్మెల్యే కాకినాడ, ఆయన వెళ్ళారు. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే. దాని తర్వాత కలెక్టరు, డిఎస్పి, తర్వాత అక్కడ సివిల్ సప్లైస్ చైర్మన్ సుధీర్, తర్వాత డిఎస్ఓ అంటే సివిల్ సప్లైస్కి అక్కడ ఆఫీసరు ఆయన ఎంవి ప్రసాద్, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే దాదాపు 38,000 టన్నుల బియ్యం అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో 640 టన్నులు రేషన్ బియ్యం. 38,000 టన్నుల్లో 640 టన్నులు రేషన్ బియ్యం. సో ఇది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేదాన్ని పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని విషయాలు షాకింగ్గా ఉంది ఆయన వెళ్ళి చెప్పిన విషయాలు. అదేంటంటే ఆయన 2 నెలల నుంచి ట్రై చేస్తుంటే వెళ్ళడానికి ఆపుతున్నారనేది ఒకటి చెప్పాడు. ఎవరు ఆపుతున్నారనేది చెప్పలేదు. అట్లాగే ఇప్పుడు 2 రోజుల నుంచి రావద్దండి మెసేజ్లు విపరీతంగా వస్తున్నాయి, దాదాపు 10,000 మంది జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి, మీరు వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తారు, రావద్దని మెసేజ్లు వస్తున్నాయి అన్నాడు. ఆ మెసేజ్లు ఎవరు పెట్టారో చెప్పలేదు. దాని తర్వాత నేను షిప్లోకి వెళ్తానంటే కూడా ఈ అధికారులు ఇక్కడ అడ్డుకుంటున్నారు అన్నాడు. మరి ఒక డిప్యూటీ సీఎంనే అడ్డుకుంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటన్నాడు. మరి ఎవరు అడ్డుకున్నారు, వాళ్ళ మీద చర్యలు ఏంటి అనేది చెప్పలేదు. ఓన్లీ సివిల్ సప్లైస్ సంబంధించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్ మీద మాత్రమే చర్య తీసుకున్నారు. అతను తప్పించి డిసిఎస్ఓ లక్ష్మికి ఆ బాధ్యతలు అప్పగించారు. అట్లాగే ఎస్పీ లీవ్ పెట్టాడు. నేను ఎప్పుడు వచ్చినా ఎస్పీ లీవ్ ఎందుకు పెడుతున్నాడు అని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్. దాని తర్వాత ఇది ఎవరిది అని అడిగినప్పుడు ఆ పోర్ట్ ఇన్ఛార్జి ధర్మశాస్త్ర ఆయన పేరు, ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఇది వీటన్నిటికీ నో అబ్జెక్షన్ ఉన్నాయి, ఎన్ఓసి ఉంది, ఇది ఇల్లీగల్గా వెళ్ళట్లేదని ఆయన చెప్పాడు. దాంతో ఎన్ఓసిది ఏముంది, మత్తు పదార్థాలు కూడా ఎన్ఓసి తీసుకొని వెళ్తే అలో చేస్తారా అని క్వశ్చన్ చేశాడు. సో అట్లాగే ఈ వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబును కూడా చాలా గట్టిగా నిలదీసి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నీకు తెలియకుండా జరుగుతుందా ఇది, ఒకప్పుడు మనం విమర్శించాం కదా, ఇప్పుడు కూడా ఇలా జరిగితే ఎలాగన్నాడు. ఇది ఆయన చేసిన ఇది నిన్నంతా కూడా. అట్లాగే ఆయన అనేక ఆరోపణలు కూడా చేస్తున్నాడు. అదేంటంటే మొత్తం పోర్టు, ఇంత పెద్ద పోర్టులో కేవలం 16 మంది మాత్రమే సిబ్బంది ఎందుకున్నారు అనేది ఆయన ఆరోపణ. సో ఇలాగా ఆయన చాలా ఆరోపణలు చేశాడు. ఒకటి, ఆ ఎమ్మెల్యే సరిగా పనిచేయలేదు, తెలుగుదేశం ఎమ్మెల్యే. 2, ఆ పోర్టు అధికారులు బాధ్యతగా లేరు.
మూడు, ఇది ఎవరిది, ఆషి ట్రేడింగ్ ఎవరిది, మానస ఎవరిది, అగర్వాల్ ఎవరిది అని వాళ్ళని అడిగాడు. సో మరి ఇప్పుడు దీని మీద ఆయన ఏమి చర్యలు తీసుకోబోతున్నాడు అంటే, ఇక్కడ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ నిజానికి ఆయన శాఖ కాదు, ఇది ఆయనకు సంబంధం లేదు. అయినా ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేస్తున్నాడంటే తెలుగుదేశం మినిస్టర్ల శాఖల్లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. అట్లాగే ఇప్పుడు తన మినిస్టర్ శాఖలకు కూడా ఎంటర్ అయ్యాడు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళను కూడా నిలదీయడం ఓపెన్ గా. అనితని ఎలా మాట్లాడాడు మనకు తెలుసు. నీ శాఖను నేను తీసుకుంటానన్నాడు. ఇప్పుడు కూడా ఈ శాఖను నేను తీసుకుంటానన్న పద్ధతిలోనే మాట్లాడాడు. అంటే మామూలుగా అయితే రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎంకి సపరేట్ ఏమి పదవి హోదా లేదు. డిప్యూటీ సీఎం కూడా అది పొలిటికల్ పదవి తప్ప రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ఆ రకంగా ఈయనకేం ప్రత్యేక అధికారాలు లేవు. కాకపోతే ఏంటంటే కూటమిలో ఈయన ఇంపార్టెంట్ భాగస్వామి కాబట్టి ఈయన ఎవరినైనా నిలదీసే హక్కు ఉందనేది వాళ్ళు అనుకుంటున్నారు. అది ఈయన చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణే దీని మీద ఇంత గందరగోళం ఉంటే ఇందులో ఏదో జరుగుతుంది ఎప్పటి నుంచి. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ద్వారంపూడి తమ్ముడే చేస్తున్నాడు అని చెప్పి మరి 6 నెలలు అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు? నిన్న కూడా ఆంధ్రజ్యోతి మాఫియాకి ద్వారం అని పెట్టింది. 1300 వెహికల్స్ రోజు వెళ్తున్నాయని చెప్తున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళ ప్రభుత్వం ఉంది, వీళ్ళ మినిస్టర్ ఉన్నాడు, వీళ్ళ అధికారులు ఉన్నారు, వీళ్ళకి ఇంకా మరి వైసీపీ పోలింగ్ ఇప్పటికీ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాయి. 5 నెలలుగా ఎందుకు ఉన్నారనేది పెద్ద ప్రశ్న. నిన్న మొన్న కూడా నెల్లూరు జమీన్ రైతులు కూడా అక్కడ మైన్స్ అటవీ దీంట్లో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందని రాశారు. అన్ని చోట్ల చాలా చోట్ల ఈనాడు కూడా మధ్య ఇసుక కుంభకోణంలో ఒకటి ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు చాలా చోట్ల చేస్తున్నారని. అంటే ఆల్రెడీ వీళ్ళకి ఒక మెకానిజం ఉంటుంది, వీళ్ళు చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. దీన్ని చేసి అక్కడున్న తెలుగుదేశం వాళ్ళకి వాటా ఇస్తున్నారనేది ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి తెలుగుదేశం పత్రికలు కూడా ఆరోపిస్తున్నాయి. అంటే ఇదేంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దోపిడీ మారట్లేదు అన్న విమర్శ తెలుగుదేశం మీడియా నుంచి కూడా బలంగానే వస్తుంది. ఇది చంద్రబాబుకి ఇబ్బంది అనేది వాళ్ళ ఆవేదన. అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే చంద్రబాబు వీళ్ళని కంట్రోల్ చేయడంలో కొంత దాని ఏమంటారు మెతక వైఖరి ఇది ఉంది. ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు కానీ ఎవరు వినట్లేదు. మనం చూసాం కదా బూడిదకు సంబంధించి ఎట్లా జేసీరి ప్రభాకర్ రెడ్డి తర్వాత ఆదినారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ ఎలా కొట్టుకుంటున్నారు. అంటే క్లియర్గా ఏంటంటే ఇప్పుడు అన్ని వనరులలో దోపిడీ అనేది మొదలైంది అనేది మనకు కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నిజానికి ఆయన ఏం చేయాలి? దానికి సంబంధించిన మంత్రి ద్వారానే చేయించాలి. అప్పుడే ఆ మంత్రికి విలువ ఉంటుంది. ఈయన మంత్రిని ప్రశ్నిస్తూ ఉంటే ఆ మంత్రులకి విలువ ఉండదు. ఈయన ఏదో ఒక షాడో గవర్నమెంట్ నడుపుతున్నట్టు కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కి ఏమన్నా అజెండా ఉందా? తెలుగుదేశం వాళ్ళకి ఒక ప్రతిపక్షం లాగా. ఎందుకంటే జగన్ ఇట్లాంటి పనులు చేయాలి, జగన్ చేయట్లేదు. జగన్ వాదల్లో జగన్ ఉన్నాడు, తన పార్టీకి సంబంధించిన కాపాడుకునే పనులలో జగన్ ఉన్నాడు తప్ప ఇట్లాంటి పనులు జగన్ చేస్తే జగన్కి ఇది వచ్చేది, నిజానికి అవి చేయలేదు. రెండోది వైసీపీ వాళ్ళు చాలా చోట్ల ఇంకా చేస్తున్నారు కాబట్టి జగన్కి కూడా చేస్తే ఇబ్బందికరం. ఎందుకంటే జగన్ కూడా వైసీపీ ఎమ్మెల్యే చేస్తే జగన్ కోట ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ రకంగా జగన్ అనేక చోట్ల ఇప్పుడు నేను చెప్పిన జమీన్ రైతు దాంట్లో ఆ రిపోర్ట్లో కూడా ఈ వైసీపీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో కూడా రాశారు వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి సాక్షిలో రాదు ఇది, జగన్ కూడా దీన్ని పట్టించుకోవడానికి కూడా జమీన్ రైతుల్లో రాశారు. అంటే ఇంకా చాలా చోట్ల వైసీపీ యంత్రాంగం వైసీపీదే ఉంది, ఎమ్మెల్యేలు అది నాయకులు వైసీపీ వాళ్ళే ఇంకా చాలా చోట్ల చేస్తున్నట్టు కనబడుతుంది. దీంట్లో కూడా ఇప్పుడు అదొక యాంగిల్. రెండోది అసలు ఈ పీడిఎస్ బియ్యం ఇంత 640 టన్నులు ఎక్కడి నుంచి వెళ్ళింది అది ముందు తేలాలి. ఎందుకంటే ప్రజలకు మనకి ఆహార భద్రత చట్టం ఉంది, ఆ చట్టం కింద ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం అందాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. సెంట్రల్ గవర్నమెంటే దీంట్లో మామూలుగా ఒక వ్యక్తికి బియ్యం అందించడానికి 43.5 రూపాయలు అయితే అందులో 38 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటుంది. సో ఈ 43.5 రూపీ ఒక కేజీకి అవుతుంటే దీన్ని 8-10 రూపాయల లోపల కొంటారు వీళ్ళు వ్యాపారస్తులు. కొని దీన్ని ఏం చేస్తారంటే స్మగుల్ చేస్తున్నారు. ఇది మొన్న ఆయన
ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏం చెప్తున్నాడంటే ఈ 2 ఏళ్లలో దాదాపు 4,50,000 కేజీల